ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల మీదే చర్చ నడుస్తోంది. మూడోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు బీజేపీ అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. తెలంగాణలో కనీసం 10 లోక్సభ సీట్లైనా సాధించాలనే ప్రయత్నాలు బాగా ముమ్మరంగా చేస్తున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ లోక్సభకు ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఆమె తన సొంత రాష్ట్రమైన తమిళనాడులోని సౌత్ చెన్నై లేదంటే తిరునల్వేలి లోక్సభ స్థానం నుంచి ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆమె త్వరలోనే ఢిల్లీ పర్యటనకు వచ్చి కేంద్ర అగ్రనేత అలాగే కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షాతో భేటీ అయ్యి తనకు లోక్సభ సీట్ కేటాయించాల్సిందిగా కోరబోతున్నట్టుగా చర్చించబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం నేనున్నది న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఉన్న శబరి బ్లాక్ వద్ద. ఎప్పుడైనా గవర్నర్ వచ్చినప్పుడు అలాగే చాలామంది కేంద్రం మామూలు రాష్ట్ర మంత్రులు వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేస్తూ ఉంటారు. మేము గతంలో కూడా తమిళిసై ఇక్కడ పర్యటనకు వచ్చినప్పుడు ఆమెను కలవడం అనేది జరిగింది. జర్నలిస్టులతో ఆఫ్ ద రికార్డ్ చిట్ చాట్కి కూర్చున్నప్పుడు ఆమె తనకు సంబంధించిన అనేక విషయాలను మాతో చర్చించడం అనేది జరిగింది. తనకు ప్రజాక్షేత్రంలో ఉండడం అంటే ఇష్టమని ఆమె నాతో షేర్ చేసుకున్నారు. డాక్టర్ గైనకాలజిస్ట్ అయిన తను ప్రజాసేవలోనే ఎక్కువగా ఆనందాన్ని పొందుతానని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు వెళ్ళడం అంటే రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిని వదిలి ఇంకొక వైపు ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టడమే. ఇప్పుడు ఆవిడ గనక లోక్సభ ఎన్నికలకు వెళ్తే అక్కడ పోటీ చేస్తే తెలంగాణ గవర్నర్గా ఎవరు రాబోతున్నారు, అలాగే జనవరిలో ఇంకెవరినైనా కొత్త గవర్నర్ను కేంద్ర ప్రభుత్వం నియమించబోతుందా అనేది ప్రస్తుతం టాక్గా కనిపిస్తోంది. అయితే ఇంతకుముందు ప్రజాక్షేత్రంలో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం అనేది గవర్నర్కు ఇది మొదటిసారేమీ కాదు. ఆమె గతంలో కూడా 2 సార్లు ఎంపీగా కంటెస్ట్ చేయడం అనేది జరిగింది. 2009లో చెన్నై నార్త్, 2019లో తుత్తుకూడు నుంచి ఎంపీగా పోటీ చేసి పరాజయాన్ని పాలయ్యారు ఆవిడ. అలాగే మరో 3 సార్లు కూడా అసెంబ్లీకి పోటీ చేసినా కానీ విజయం ఆమెని వరించలేదు. పార్టీకి ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్లో తమిళిసైని తెలంగాణ గవర్నర్గా నియమించింది. 2021 నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు కూడా ఆవిడకు అప్పగించారు. అయితే రాజ్యాంగబద్ధమైన పదవిని వదిలి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆవిడ బాగానే సీరియస్గా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధాని మోదీ అలాగే అమిత్ షా గనక గ్రీన్ సిగ్నల్ ఇస్తే వచ్చే నెలలోనే సొంత రాష్ట్రానికి వెళ్ళి లోక్సభ ఎన్నికలకు ఆవిడ సిద్ధం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు తెలంగాణ గవర్నర్గా ఎవరొస్తారు? బీజేపీకి చెందిన వ్యక్తిని నియమిస్తారా, లేకపోతే పార్టీలకు సంబంధం లేని ఎవరైనా రిటైర్డ్ అధికారులను కానీ రిటైర్డ్ జర్నలిస్టులు కానీ నియమిస్తారా అనేది ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా కనిపిస్తోంది. ఇలాగా తమిళిసై ఇప్పటికే రాష్ట్రంలో తన ముద్ర వేశారు. బీఆర్ఎస్కి సంబంధించి కానీ బీజేపీకి సంబంధించి అలాగే ఇతర రాష్ట్రానికి సంబంధించిన ఎన్నో వ్యవహారాల్లో ఆమె తన మార్కు చూపించారు. గవర్నర్ అంటే ఇలాగే ఉంటారు, ఇలాగే నేను పని చేస్తాను అని ఆమె తన చేతల ద్వారా కూడా ప్రూవ్ చేసుకోవడం అనేది జరిగింది. న్యూఢిల్లీ నుంచి స్వరూప పొట్లపల్లి.